అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఫ్లిప్కార్ట్ కిలోస్ పేరుతోటి యాడ్ ఒకటి ఇచ్చారండి. ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే మూకుమ్మడి అరెస్టులు, ఇవి ప్రపంచ వార్తలండి. వినికిడి లోపంతో పెరగనున్న పార్కిన్సన్స్ ముప్పు, సానుకూల ధోరణిలో భారత్ అమెరికా సంబంధాలు, ఎలన్ మాస్క్ అన్నమాట. కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసు, సంజయ్ రాయ్ దోషి, విచారణలో తేల్చిన న్యాయస్థానం, శిక్షను రేపు ప్రకటించనున్న జడ్జి. స్వామిత్వ కార్డులతో ఆర్థిక ఊతం, పేదరిక నిర్మూలనకు చేయూత, మోదీ గారు చెప్పారండి. 65 లక్షల కుటుంబాలకు ఆస్తి కార్డుల పంపిణీ. సైఫ్పై దాడి, అనుమానితుడి అరెస్ట్. సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు కదండి, యాక్టర్. ఆయనపై చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యారంట. ఛత్తీస్గఢ్లో అదుపులోకి తీసుకున్నటువంటి రైల్వే రక్షక దళం అంట. ఛత్తీస్గఢ్లో దొరికాడు ఎట్టకేలకి. 139 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రకు అద్దం పట్టిన ఇందిరాగాంధీ భవన్. సరే, ఇవన్నీ నేషనల్ వార్తలు అండి. ఇప్పుడు ఫ్రంట్ పేజీ వార్తలు, ఒకసారి మెయిన్ పేజీ వార్తలు చూద్దాం. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్, అందుకే ప్యాకేజీ ప్రకటించాం, అందరం కలిసి లాభాల్లోకి నడిపిద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో విందు, హాజరైన బండి సంజయ్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. ఎన్టీఆర్కు భారతరత్నపై అమిత్ షా సానుకూల స్పందన. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు జాతి మనోభావాలతో ముడిపడిన అంశమని తమకు తెలుసునని, దానికి మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందరం సమిష్టిగా కృషి చేసి ప్లాంట్ను లాభాల్లోకి తేవాలన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఇచ్చారు. ఆ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు కోరారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా భావ సారూప్యత గల పార్టీలన్నింటినీ ఎన్టీఆర్ ఏకం చేశారని గుర్తు చేశారు. సినిమా రంగానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను చూడండి. ఎన్టీఆర్ భారతరత్న గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి చూద్దాం మిగతా పేజీ ఏంటి అనేది. చూడండి, ఇక్కడ రాశారు మిగిలిన నెక్స్ట్ పేజీ. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్ పేరుతో అదే వివరించారు. ఎన్టీఆర్ ఘనత గురించి, కాంగ్రెస్కి ఓడించడంలో అన్ని పార్టీలని, కాంగ్రెస్ వ్యతిరేకత పార్టీలను ఏకం చేయడంలో ఎన్టీఆర్ ప్రతిభ గురించి గుర్తు చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, భారతరత్న పురస్కారానికి అన్ని విధాల అర్హులని వ్యాఖ్యానించారు. రాత్రి 9-10 గంటల సమయంలో అమిత్ షా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు సాదర స్వాగతం పలికారు. అమిత్ షా, చంద్రబాబు మధ్య సుమారు అరగంట పాటు అంతరంగిక చర్చలు జరిగాయి. అనంతరం కృష్ణానది ఒడ్డున లాన్లో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్తో పాటు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు
పురంధేశ్వరి, రాష్ట్ర హోంమంత్రి అనిత విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఇదండి పరిస్థితి. మరి ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ప్రకటిస్తారా, అమిత్ షా గారు ప్రకటించరా చూడాలి. నిర్భయంగా చదువు, నిశ్చయంగా గెలువు. కార్తీక్ తెలివైన విద్యార్థి. తరగతిలో ప్రశ్నలు టక్కును సమాధానం ఇచ్చేవాడు. కానీ ప్రశ్నలు తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఏమాత్రం స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. కడుపు నిండా అన్నం తినడు, సరిగ్గా నిద్రపోడు, పరీక్షల పేరెత్తగానే చెమటలు కక్కేస్తున్నాడు, ఊరికే నీరసపడిపోతున్నాడు. ఎంత చదివినా ఇంకా ఎంతో మిగిలి ఉందనే భయం. అతడిని చూసి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన. కార్తీకే కాదు, మరికొద్ది వారాల్లో మొదలయ్యే పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న ఎంతోమంది విద్యార్థుల్లో ఇలాంటి ఆందోళనలు సహజం. ఇంటర్మీడియట్ 10వ తరగతి ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి విజేతలుగా నిలవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఒక కథనంలాగా రాశారనమాట. స్వచ్ఛ ఆంధ్రకు చేతులు కలుపుదాం, ప్రతి 3వ శనివారం ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు శ్రీకారం. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం వర్ధంతి కార్యక్రమంలో కొనియాడిన సీఎం. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎంత పిలుపునిచ్చారండి నిన్న. పెళ్ళి ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ సినిమా. ఫంక్షన్ హాళ్ళు, అలంకరణ, భోజనాలకు ధరల మంట, పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం. దేశంలో పెళ్లికి సగటు వ్యయం 28 లక్షల రూపాయలు. నిజమేనండి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే చూడండి ఎంత గొప్ప బడ్జెట్ పడుతుందో, చాలా భారీ బడ్జెట్ పడుతుంది. ఫంక్షన్ హాల్స్ కావచ్చు, వాటి బిల్లులు చాలా రేట్లు ఎక్కువ చేసేసారు. అధికమైన భారంతో పెళ్ళిళ్ళు చెయ్యాలా వద్దా, ఒకవేళ చేయకపోతే అంటే పెళ్ళిళ్ళు చేయటం అంటే ఫంక్షన్ హాల్లో చేయలేకపోతే పిల్లల మనోభావాలు దెబ్బతింటాయేమో. పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా కష్టపడి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసినది అండి, చాలా భారం అది. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చెత్త నిర్వహణ పని పారిశుధ్య కార్మికులదే అనుకోవద్దు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పరిశుభ్రత ప్రజల జీవన విధానం కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సూపర్. కొత్త నాగా సాధువులు. మహాకుంభమేళాలో కొత్తగా నాగసాధువులుగా మారినటువంటి వాళ్ళతోటి ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహించారంటండి. దానికి సంబంధించినటువంటి ఫోటో అది. ఎంఈడి కోర్సుకు సిలబస్ రూపకల్పన అంతమటుకు ఓకే. ఎన్టీఆర్కు ఘన నివాళి. వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన బాలకృష్ణ, కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు. సంక్షేమానికి ఆద్యుడు తారక రాముడు. తెదేపా కేంద్ర కార్యాలయంలో రక్తదానం. సంక్షేమానికి ఆద్యుడు నందమూరి తారక రామారావు అని తెదేపా నేతలు కొనియాడారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పలువురు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. నిన్న ఎన్టీఆర్ వర్ధంతి కదండి, పలు చోట్ల ఘనంగా వేడుకలు జరిగాయి. ఇక్కడ చూసుకోవచ్చు. బేగంపేటలోని రసూల్పురా కూడల వద్ద ఎన్టీఆర్ అమరజ్యోతిని ర్యాలీని ప్రారంభిస్తున్న నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ ఘాట్లో పగిలిన లైటు. ఘాటు నిర్వహణ సరిగా లేదని లోకేష్ ఆగ్రహం. కాంప్లెక్స్ ఎరువులు మరింత భారం. ఈ నెల 1 నుంచే పెరిగిన ధరలు. వ్యక్తిగత వివరాలను సొంతంగా సవరించుకోవచ్చు. కొత్త సదుపాయాన్ని అందుబాటులో తెచ్చిన ఈపీఎఫ్ఓ అంటే ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఉంది కదండి. ఖాతాదారులు ఇకపై తమ వ్యక్తిగత వివరాలు ఉంటాయి కదా, ప్రొఫైల్ ఆన్లైన్లో సొంతంగా సవరించుకోవచ్చు. అంటే పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను సవరించుకునే ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్లో అమల్లోకి తెచ్చిందంటండి. అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి, కంపెనీ వాళ్ళ ఆఫీస్లోనే మార్చుకోవాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఎవరికి వాళ్ళు ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. ఆ విధానాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛాంధ్రకు చేతులు కలుపుదాం. ఓకే. విశాఖ ఉక్కు. అమిత్ షాకు ఘన స్వాగతం ఇచ్చారండి. బొమ్మలు కాదు, జలకన్యలు. పోలవరంలో కీలక అడుగు. ప్యానెల్స్ తవ్వకం పనులు ప్రారంభం. 3 కట్టర్లతో గడువులోగా పూర్తి చేస్తాం సీఈ. కాంక్రీటు సమ్మేళనంపై మేధోమథనం. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10:19 267వ ప్యానెల్ వద్ద చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి పూజలు చేసి తవ్వకం పనులు ప్రారంభించారు. ఈ నెల 2నే పనులు ప్రారంభించాల్సి ఉండగా కాంక్రీట్ మిక్సింగ్ నిర్ణయించడంలో జాప్యం కారణంగా
ఆలస్యమైనట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఒక కట్టర్తో పనులు చేస్తున్నామని వివరించారు. ఈ నెలాఖరుకు రెండోది, ఫిబ్రవరి నెలాఖరుకు మూడో కట్టర్ రప్పించి పనులు సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం బాగా లోతున్న ప్రాంతాల్లో పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇది పరిస్థితి. పోలవరం అయితే ముందుకు సాగే ప్రయత్నంగా పనులు అయితే ప్రారంభమయ్యాయి. కిటకిటలాడిన రైళ్లు. అది వైకాపా ముంచింది, కూటమే గట్టెక్కించాలి. భవానీపురం విజయవాడ గురించి అండి. అది ఆరా తీసే లోపే ఆహుతైంది. కాలిపోతున్న బస్సు, ప్రయాణికుల కలవరం. బస్సు దగ్ధం, షాక్లో నుంచి కోలుకొని బాధితులు. తిరుమల శ్రీవారిని కనులారా దర్శించుకున్నారు. ఆ ఆనందంలో తిరిగి స్వస్థలాలకు బయలుదేరారు. ఈ క్రమంలో బస్సులో నుంచి పొగలు రావడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన పలువురు తిరుమల వెంకన్నను దర్శించుకొని తిరుపతిలో తిరువురు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఎక్కారు. శుక్రవారం తెల్లవారుజామున పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మన్నేటి కోట అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అనంతరం ప్రత్యేక బస్సులో శనివారం ప్రమాద బాధితులు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 19 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో జగ్గయ్యపేటకు చెందిన వై నాగేశ్వరరావు, వై వెంకట మణిశరణ్, వెంకట దిలీప్ కుమార్, మాధవి, ఎస్ శ్రీదేవి, రమాదేవి, జాహ్నవి వాళ్ళ పేర్లు ఉన్నాయండి. ఇవన్నీ 19 మంది ఉన్నారంట. వాళ్ళైతే తప్పించుకున్నారు. బస్సు ప్రమాదానికి ఏంటి అనేది, ఏ విధంగా ఆహుతైందనేది తెలీదు. షాక్లో అయితే బాధితులు ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుబాటులో నాణ్యమైన వెండి ఆభరణాలు. ఇది విజయవాడ సిటీ న్యూస్ అండి. అన్నీ కూడా ఇల్లు, ఆస్తులు ఆక్రమించారు. తనయుడిపై రంగారెడ్డి కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు. మంచు మనోజ్కు రెవెన్యూ అధికారులు తాకీదులు, విచారణకు హాజరు. ఇలా మంచు మనోజ్ కుటుంబం అంటే మోహన్ బాబు కుటుంబం అయితే గొడవలతోటి అల్లకల్లోలం అయిపోతుందండి బాబు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సామాజిక వైతాళికులు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మాట్లాడినటువంటి మాటలు అనమాట. రేషన్ బియ్యం కేసులో మరో 3 బెయిల్. కొండాపూర్లో 200 కోట్ల రూపాయల భూ వివాదం. పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కోలికపూడి. ఏఐ, రోబోటిక్స్ సాయంతో విపత్తులను ఎదుర్కొంటాం. స్థల విస్తీర్ణం పెంపు, కొత్త పట్టాల మంజూరు. వైకాపా పాలనలో 7 లక్షల మందికి జరగని ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్. దరఖాస్తు చేసుకుని వేచి ఉన్న మరో 1,50,000 మంది. నూతన విధానంపై త్వరలో మార్గదర్శకాలు జారీ. ఇది పరిస్థితి. పెళ్లి ఇప్పుడు భారీ బడ్జెట్. నేడు దావోస్ పర్యటనకు చంద్రబాబు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో భేటీ. దావోస్ పర్యటన ఈరోజు అండి. దావోస్లో ప్రభుత్వ చర్చలు, ఒప్పందాలకు విస్తృత ప్రచారం. జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ కలకలం. ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ. అది పరిస్థితి. మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంపై శనివారం డ్రోన్ ఎగిరింది. ఈ మేరకు పార్టీ నాయకులు డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. స్పందించిన ఉన్నతాధికారులు అసలు ఏం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించారు. ఫీజుల పెంపుపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ. విద్యా సంవత్సరాలు 2024-25 నుంచి 2026-27 వరకు వివిధ కోర్సులకు ట్యూషన్ ఫీజును ఖరారు చేస్తూ ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ తీసుకున్న నిర్ణయం, దానిని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలైలో జారీ చేసిన జీవో 19పై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. అది పరిస్థితి. ఆన్లైన్ మూల్యాంకన తప్పులకు బాధ్యులెవరు? ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఎన్నో లోపాలు. రీవెరిఫికేషన్లో 730 జవాబు పత్రాల మార్కుల్లో మార్పు. దిద్దుబాటు చర్యగా లెక్చరర్లకు భారీ జరిమానాలు. అది పరిస్థితి. కుమార్తె అసభ్య వీడియోలు విక్రయించిన తల్లిదండ్రులు. పోక్సో చట్టం కింద అరెస్టు, మరో 6 వీడియోలు లభ్యం. అబ్బా, గోమూత్రం తాగితే జ్వరం నయమవుతుందంటండి.
ప్రజలే దేవుళ్ళన్న మానవతావాది. తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ అంట 3,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఎస్టీ టెలిమీడియా. ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఏపీ అమెరికన్ అసోసియేషన్ ప్రతినిధులు. గోడ కూలగొట్టిన వైకాపా గూండాలు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో స్థలం కబ్జాకు యత్నం, హోంమంత్రి వంగలపూడి అనితకు బాధితుల ఫిర్యాదు. జమిలీ ఎన్నికలతో ఖర్చు 3 రెట్లు ఎక్కువ. ఓకే, ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. పవన్ పార్ట్నర్కు 1,200 ఎకరాలు. టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో పలు సినిమాలకు నిర్మాత. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి సంయుక్తంగాను చిత్ర నిర్మాణం. ఈ క్రమంలో ఓర్వకల్లో ఈ మొబిలిటీ పార్క్ పేరుతో భూ సంతర్పణ. ఓర్వకల్లో ఈవీ పార్క్ ఒకటి ఏర్పాటు చేసినారు కదండి, దానిపైన విషం కక్కుతున్నారండి. 1,200 ఎకరాలు ఇస్తున్నారు ఇలాగా. అది పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ మొబిలిటీ వాహన రంగంలోకి ప్రవేశం. ఏమాత్రం అనుభవం లేకున్నా, అనుభవం ఉన్న కంపెనీతో భాగస్వామ్యం లేకున్నా కదిలిన ఫైల్. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు 2,621 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం. ఆ పక్కనే 1,200 ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ అదే రోజు సర్కారు ఒప్పందం. కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు కూటమి పెద్దల గ్రీన్ సిగ్నల్. ఈవీ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చారు కదండి, అందుకోసం విషం కక్కుతున్నటువంటి సాక్షి, అంతకు మించి ఏమి లేదు. టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ ఆదేశం. నిగ్గు తేల్చేందుకు అడిషనల్ సెక్రటరీని పంపుతామని సమాచారం. టీటీడీ చరిత్రలో మొదటిసారిగా కేంద్రం జోక్యం. 7 నెలల్లోనే పవిత్ర తిరుమలను భ్రష్టు పట్టించిన పెద్దలు. కోటి మాయల మెంబర్షిప్ అంట. మెంబర్షిప్ పైన కూడా విషం కక్కుతున్నారండి. ప్రహాసనంగా టీటీడీ సభ్యత్వ నమోదు. 5 లక్షల రూపాయల బీమా వస్తుందని నమ్మబలికి సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని బెదిరింపులు. నియోజకవర్గాలు నేతల వారీగా టార్గెట్లు పూర్తయితేనే పార్టీలో అవకాశాలుంటాయని హెచ్చరిక. టీటీడీ సభ్యత్వాల కోసం వైఎస్ఆర్ బీమా బలి. సభ్యత్వాలపైన ఎక్కువ సభ్యత్వాలు వచ్చినాయి కదండి, దానిపైన నిజంగా ఎంత విషం కక్కుతుందో చూడండి సాక్షి. అమిత్ షాకు చంద్రబాబు విందు, పాల్గొన్న పవన్ కళ్యాణ్, బండి సంజయ్ తదితరులు. యాజమాన్యంతో పని లేకుండానే ఆన్లైన్లో ఈపీఎఫ్లో వ్యక్తిగత డేటా మార్చుకోవచ్చు అంటున్నారు. సంజయ్ రాయ్ దోషే. కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్య కేసులో నిందితుడి నేరాన్ని నిర్ధారించిన బెంగాల్ కోర్టు. గోవింద ఏమిటి అపచారాలు. శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబే అభాండాలు. తిరుమలలో ఎగ్ పలావ్ వెంట తెచ్చుకొని తింటున్న తమిళనాడు బృందం. భక్తుల ఫిర్యాదు మేరకు సీజ్ చేసిన పోలీసులు. నిఘా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం. ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏపీకి ఎయిర్ బస్ హెలికాప్టర్. H-125 హెలికాప్టర్ల ప్లాంట్ ఏర్పాటు యోచన. మారీచులతో జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుని బలపడాలంటే కేంద్ర సహకారం పూర్తిగా అవసరం. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువిడుపులతో వ్యవహరిస్తున్నారు. కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. కేంద్రంతో చంద్రబాబు వ్యవహార తీరుపై ఎందుకోసం అలా చేయాల్సి వస్తుందనే దానిపై ఆర్బీకే ప్రత్యేక కథనం అండి అది. జగన్ జల్సా భవన్లు, ప్యాలెస్లపై ఆరా తీసిన అమిత్ షా.
విలాసాల భవంతులపై ఆశ్చర్యం. బెంగళూరులో 36 ఎకరాల్లో, హైదరాబాద్లో 100 గదులతో, రుషికొండపై 500 కోట్ల ప్రజాధనంతో హరిత ట్రిబ్యునల్ జరిమానా కూడా వేసింది. షాకు వివరించిన బాబు, లోకేష్ తదితరులు. ఎన్టీఆర్కు భారతరత్నపై చర్చ, ఆయన అర్హుడని అమిత్ షా అభిప్రాయం. మరి ఎన్టీఆర్కి భారతరత్న వస్తుందంటారా? ఏమో చూడాలి. పోలవరం @2027 డయాఫ్రమ్ వాల్ పనులకు శ్రీకారం. దావాస్లో బ్రాండ్ ఏపీ, ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం. నాడు జగన్ పగబట్టారు, బాబు పూర్తి చేయించారు. ధాన్యం కొనుగోళ్లు నిలిచాయి. సమస్య సాంకేతికమా, నిధుల లేమా? సేకరణ లక్ష్యం 37 లక్షల టన్నులు, సేకరించింది 29.26 లక్షల టన్నులు. దళారుల రంగప్రవేశం, రైతుకు పాట్లు. తిప్పలు పెట్టిన ఆర్ఎస్కే సిబ్బంది. ధాన్యం కొనుగోలుపై కథనం రాశారండి. వ్యక్తిగత వివరాలు మార్చుకోవచ్చు ఈపీఎఫ్లో, అదొకటి. జగన్ జల్సా భవనాల గురించి విచారించారంట. అద్దెకు ఉండేవారికి ఉచిత విద్యుత్తు, నీరు మళ్ళీ అధికారంలోకి రాగానే అమలు, కేజ్రీవాల్. బతికుండగానే డెత్ సర్టిఫికెట్. భర్త తీరుపై టీడీపీ గ్రీవెన్స్లో భార్య ఫిర్యాదు. ఇవన్నీ 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.